అందరికి పాయింట్లోకి రా. ఈరోజు అయితే చికెన్ కూర వరస్ట్ చేయబోతుంది. ఆ చికెన్ కూర మీరు చూడొద్దు, స్కిప్ కొట్టేయండి. చివరి మాత్రం ఏం జరిగిద్దో చూడండి. విజయవాడ నుంచి అయితే అమ్మ వాళ్ళ ఊరు అయితే వచ్చామండి. కూతురు అల్లుడు వచ్చారన్న సందర్భంగా అయితే మా మమ్మీ చికెన్ తెప్పించేసింది. ఇప్పుడైతే మేము వచ్చింది ఉదయం వచ్చి కవి పనుల మీద తిరుగుతా ఉంటుంటే వాళ్ళ అల్లుడు కొంచెం టెన్షన్లో ఉన్నాడులే. ఇంకా టెన్షన్లో అందుకని చెప్పేసి ఏం చేయలేక 6 గంటలప్పుడు చికెన్ తీసుకొస్తే ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది. కర్రీ అయితే చికెన్ కర్రీ అయితే చేయబోతున్నాను. ఇంకా నా స్టైల్లో చికెన్ కర్రీ ఎప్పుడు చూసిందే కదా, కానీ చూపిస్తాను చూడండి. స్కిప్ కొట్టేయండి, అది వద్దు. మిగతా జరిగేది మ్యాటర్ మాత్రం చూడండి. సరేనండి, మా వారు చెప్పినట్టే చేయండి. ఇంకా కొత్తగా చేస్తే మాత్రం చూపి. కొత్తగా నాకు వచ్చేదే ఒకటే ప్రాసెస్. చికెన్ కర్రీలో కావాల్సిన మొత్తం రెడీ చేసుకున్నాను. త్వరగా అయితే కర్రీ చేసేద్దాం. బ్యాడ్ లెక్క ఏందో చెప్పమంటారా? చికెన్ కర్రీ అయితే నేను తినకూడదు, నాకు ఫీవర్ వచ్చిందండి. వచ్చింది. దాంతో ఈయన కూడా జలుబు చేసింది. ఉదయాన్నే మన ఊరు వచ్చాం కాబట్టి, మన వాతావరణం వచ్చాం కాబట్టి పిల్లల్ని మాకు తెలిసిన డాక్టర్ చుట్టాల దగ్గరికి, మా ఊరు డాక్టర్కి వెళ్ళి చూపించుకొని వస్తాం అన్నమాట. బలరాం హాస్పిటల్కి వెళ్ళి ఇందుకు స్కానింగ్ అంటే ఎక్స్రే తీసుకొని అట్లా దగ్గ మందులు తీసుకొని రావాలి. తర్వాత ఇంకా కొన్ని రోజులు మళ్ళీ మా ఊరు రావాలనుకుంటున్నాము. కొంచెం ఇబ్బందుల్లో ఉన్నామండి, ప్లే చేయండి మా కోసం. అయితే చాలా ఇబ్బందులు ఉన్నాం. చూస్తూనే ఒక గొంతులోకి దిగుతున్నట్టు ఉన్నాయి మా జీవితం. అయితే నమ్మిచ్చి మోసపోతున్నాం. ఇంకా చెప్పకూడదులే కానీ ఏదో తెలియని బాధ అనమాట. అన్నీ షేర్ చేసుకోకూడదు కదా, మాకంటూ మీరే కదా ఉంది. అందుకని కొంచెం చెప్పానమాట. చెప్పాలనుకుంటున్నాము. అదేం లేదండి, ఇంకా మనుషులు మాట్లాడుకుంటే వాళ్ళు డబ్బులు ఇవ్వడం, వాళ్ళు ఏమైనా ఇవ్వటం, ఇంకా అలా డబ్బులు మళ్ళీ వసూలు చేసుకోవడం, అలాగా ఇబ్బందుల వల్ల ఇలాగ రావడం, పనులు ఆపేసుకొని అటు పక్క పని ఆపేసుకొని నష్టపడుతుంటే ఇటు పక్క వచ్చి మా ఖర్చులైనా మనుషుల దగ్గర మాట్లాడటమైనా చాలా ప్రెజర్ అయిపోతుంది. పై చూపులకి సంతోషంగా ఉంటున్నా, వాళ్ళు మాత్రం చెప్పలేని తీవ్రమైన బాధ. ఏదైనప్పటికీ ఎంత కష్టపడితే అంత ఫైల్లోకి వస్తున్న ఉంటుంది కదన్నమాట. అందుకని చెప్పేసి నా ప్రయత్నం చేస్తున్నాను, ఏదో ఒక రోజు ఒక మంచి రోజు వచ్చిందని చెప్పేసి. మా నుంచి కష్టపడుతున్నాను. ఆ కష్టపడడానికి నన్ను వేస్తాను చేసిండు, నలుగురిని పెట్టుకొని పని చేసుకుంటాను. ఇప్పుడు దానికంటే ఒక యూట్యూబర్గా చేశాడు. ఒక దగ్గరగా మన చెప్పడం మర్చిపోయాను. కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే 90,000 సబ్స్క్రైబర్స్ దగ్గరకు రాబోతున్నాం. ఇంకొక నెలలో దగ్గరగా మనమైతే 1 lakh సబ్స్క్రైబర్స్ కాబోతున్నారు. సిల్వర్ ప్లే బటన్ కోసం చెప్పేసి వెయిట్ చేస్తున్నాం అన్నమాట. ఇవన్నీ ఉన్నాయి, ఇంత సపోర్టింగ్గా ఉంటుంది. మనం కృంగుదలగా చేసుకొని వెనకే పడిపోతాము అన్న ఆలోచన కూడా బాధాకరమైంది. నేను రాణించుకోను అనమాట. ఒకవేళ రావాలన్నా కూడా ఏమంటే 1 నిమిషం అలా బాధపడతారు, 2 నిమిషం ఎక్కడ జరగాల్సిన జరిగిద్దిలే, ముందు పిల్లల భవిష్యత్తు చూసుకొని ముందు సాగాలని చెప్పేసి పనులకి అయినా కానీ ఏదైనా కానీ ముందుకు సాగుతాను. అలా ఉంటుంది. దూరం పెట్టి నీ గుడ్డు చూడలేకపోతున్నారు, ఎందుకు చెప్పు? బదులుపోతారు. మొదటి నేను రోజు అదిరిపోతున్నా, అదిరిపోయి దెబ్బకు నేను కూడా తగ్గిపోయానండి రాజీపాలెం. అలా ఉంటుందన్నమాట. ఏదో జోక్ చేశారే, ఇంకా చెప్పట్లా. ఇలాగ సడన్గా రావాల్సి వచ్చింది. ఉదయం 8 గంటలకే పొద్దునే బయలుదేరలేదు, మామూలుగా 8 గంటలకే 7:30కి బయలుదేరి వచ్చేసరికి 10:30 అయింది. మధ్యలో టిఫిన్ అలా వచ్చామన్నమాట. బైక్ మీద వచ్చాము, కొంచెం ఇబ్బంది పడతానే. మళ్ళీ బస్సుకి ఎక్కిద్దామంటే పిల్లలను పెట్టుకొని ఈ అమ్మాయికి ముందు బస్సుకి ఎట్టదో వాంతులు చేసుకుంటా ఆ బస్సు పాడైపోయి ఎందుకు మళ్ళీ వాళ్ళకి వాటర్ వేస్ట్ అయిపోయింది. అందుకని చెప్పేసి మామూలు బండి మీదే నిదానంగా వచ్చాము. ఇంకా రేపు మన ఇల్లు ఉంది కదా, కొన్ని రోజుల్లో మనకి ఇక్కడ రావాలనుకుంటున్నాము. సరే చూపి నన్ను సెల్ కూడా పట్టుకోలేకపోతున్నాను. మటన్లు అన్ని ఇక్కడికి వచ్చిన కానీ నన్ను కూడా ఒక మొత్తం పోతిని బావ అన్న మాట కూడా లేదు. అందుకేనండి మా వారైతే మా నాయన మెప్పుడు చిక్కుడుగా కూర వండిందంట, ఇంకా కొంచెం నచ్చరు.
అందుకని చెప్పేసి నా చేత్తోనే ముద్దుగా చికెన్ అదే వద్దు, అయ్యే వద్దు, వాంతుగా ఉండి తెలియని ఎవరా. అందుకని మా నాన్నగారు పోయింది అన్నాను. అమ్మగా గోంగూర పప్పు చేసింది, ఉడికన్నం పెట్టింది. కడుపు తిని కొంచెం ఇక్కడ ఉన్న మనుషులతో మాట్లాడుకొని ఆ డబ్బులు గురించి అలానే మనుషులని ఒకళ్ళిద్దరు మాట్లాడుకోవడం. ఇప్పుడు ఏంటంటే మా వాళ్ళు ఇటు పల్లెటూరులో కొంచెం మ్యారేజ్ చేసి అనమాట. ఇక్కడ నుంచి పెళ్ళిళ్ళు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. మనుషులు తీసుకొచ్చుకున్న తర్వాత ఏమంటున్నారంటే పప్పు అన్నాలని, పెళ్ళిళ్ళని, నిద్రలని ఇవన్నీ అలాగా జరగడంతో మనుషులు అటు తిరుగుతూ ఉన్నారన్నమాట. అలా ఇబ్బంది అవుతుందన్నమాట. మనుషులు వెళ్ళారని చెప్పేసి చివరికి మనం ఒక్కలేమని చెప్పేసి ఆగితే అట్లా జరగదు. అందుకని చెప్పేసి ఒక్కలేమైనా ఇద్దరైనా లేని రోజుల్లోనే ఒక్కరిని ఇద్దరిని మా ఫ్యామిలీయే పెట్టుకొని చేసుకునే రోజులు ఉంటాయి. అలాంటిది వచ్చే వాళ్ళే వస్తారు, అంత దేవుడు చూసుకుంటారు అన్న ఆశతో హోపుతో ముందుకు సాగుతున్నాం వాళ్ళండి. రేపు ఉదయం మధ్యాహ్నం నుంచైనా లేకపోతే ఎలా జరిగిద్దో ముందు పొట్టడిగా చూపించుకొని రావాలి. నేను దగ్గుతుంటే మా పానం పోతుంది. నాకు అసలు చాలా భయం పడుతుంది. బొడ్డోడు ఫస్ట్ టైం పుట్టిన కాడి నుంచి ఆ విధంగా మొదలుకి నీ జిడ్డు మొహం ఉంది, దూరం పెట్టి వదులుకోవాలని చెప్పిన అర్థమైంది. దాన్ని పట్టుకొని పవన్ తినగా బయలుదేరదాం అనుకుంటున్నాము. ఎలా జరిగిందో తెలియదండి. తర్వాత వచ్చి మన ఇల్లు కూడా ఉంది కదా, మన ఇల్లు అయితే చాలా పాడైపోయింది చెట్లతో. నాని రాజు వీడియోస్ బ్లాగ్స్ లో ఈ వీడియో చూస్తున్నారు మీరు. స్మార్ట్ జోన్ నాని రాజు బ్లాగ్స్, అది పెద్ద ఛానల్. దాంట్లో మనకి 80K వరకు ఉన్నారన్నమాట. దాంట్లో పోస్ట్ చేస్తాం మనం మన ఇల్లు ఎలా ఉందని చెప్పేసి. సరేనా? దాంట్లో మీకు కొత్తది, దాంట్లో మొత్తం మీకు ప్రాసెస్ చూడవచ్చు. సరేనా? ఇంకా ఎందుకంటే కొంచెం మార్పులు చెరుపులు ఉన్నాయన్నమాట. ఇల్లు కొంచెం శుభ్రం చేసుకోవడం, అలానే కొన్ని రోజులు రావాలని ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇంకా పిల్లోడేమో తగ్గుతూ ఉన్నాడు, చెమటలు పట్టేసింది. టోపీ ఒకటి ఉంది, ఆ టోపీ ఒక వారం రోజులు పెట్టి తగదా బాజీకి నాకు బొట్టు టోపీ పెట్ట. ఆ టోపీ ఏం పెడుతున్నా ఇగో ఇలాగా చెమటలు పట్టేస్తా ఉంది అనమాట. అయినప్పటికీ చెమటల్లోనే జలుబు లాగేదా మీరు కంప్లైంట్ చెప్పండి. మా ఇంట్లో చికెన్ కర్రీ చేయడానికి మొత్తం రెడీ చేసుకున్నాను. మా సబ్స్క్రైబర్లు కొత్త వీడియోస్ తీయాలని చూస్తున్నారు, కానీ ఏం చేస్తామండి ఇలా పనిలో పోయి ఇలా డిప్రెషన్తో మనుషుల వ్యవహారంలో నిన్ను తలగినప్పుడు ఉండటంతో ఏది తీయాలా, ఏది మంచి ఎంటర్టైన్మెంట్ చేయాలనే ఆలోచన రావట్లేదు అన్నమాట. అలా ఉండిపోతుంది. నోటు ఏం పెట్టుకోవడం, కుక్కు అంటాం. నూనె పోసేసి తర్వాత ఎర్రగడ్డలో తర్వాత పచ్చిమిర్చి చేసి బాగా వేయించుతూ ఉంది. వేయించిన తర్వాత ముందుగానే ఉడకపెట్టుకున్న కేజీ మాంసం, 1/2 కేజీ లేదా 100 గ్రాములతో 2 కేజీలన్నరా తప్పు కేజీ చికెన్ తెప్పించానండి. మా డాడీ ఏమో టాటర్కి వెళ్ళాడు కదా, మా అమ్మ దగ్గర డబ్బులు ఉంటే చికెన్ తెప్పించేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. సరే కానీ సరేనండి, చికెన్ ప్రాసెస్ అయిన తర్వాత చూపిస్తానండి మీకు. ఓకేనండి, మనకి టమాటా గ్రేవీ అనేది బాగా ఉడికేస్తూ ఉంది కదా. ఈ టమాటా గ్రేవీలోకి అయితే ఉడక పెట్టేసుకున్న చికెన్ ముక్కలు వేసేసుకున్నాం. టమాటా గ్రేవీలో అయితే చికెన్ ముక్కలు వేసేసుకున్నాం. ఈ చికెన్ వచ్చేసి మా తమ్ముడు అయితే పెద్ద బాలేరు అయితే తీసుకొచ్చాడండి. ఇంక కర్రీ అసలుకి నేను చిన్న బాలేరు అనుకొని ఎంతడో పెట్టి నేను ఉడకట్లేదు అనుకుని మా తమ్ముడిని అడిగితే పెద్ద బాలేరు కాదన్నాడు. కర్రీ అయితే టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. ఇదైతే ఇది బాగా ఉడికేంతవరకు ఉడకనిచ్చేసుకుందాం. ఇప్పుడైతే స్మెల్ కోసం కొంచెం పుదీనా వేసుకుందాం. ఇంకా చికెన్ ముక్కలు వేసేసుకున్నాం కదా, పుదీనాకి వేసేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇదైతే కొంచెం ఫ్లేవర్గా చాలా టేస్టీగా ఉండిద్ది. మూత పెట్టేసుకొని ఉడకనిచ్చేసుకుందాం. సరేనండి, మనకి చికెన్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది కదా. చూడండి, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఇంక ఈ విధంగా షారు ఉంటేందంటే మనకు భోజనంలో కలుపుకొని తింటానికి చాలా బాగుండిద్ది. వేడివేడి రైస్ రెడీ అయిపోయింది, కర్రీ చేయడం కూడా రెడీ అయిపోయింది కదా. బావకైతే భోజనం వడ్డించేద్దాం. బావకి మా అమ్మకైతే వేడివేడి రైస్ కూడా వండేసాం కదా, త్వరగా అయితే అన్నం పెట్టేద్దాం. కర్రీ అయితే రెడీ అయింది కదా, ప్లేట్లు వేసేద్దాం.
పొలం ఉంది మరి